అందరికీ నమస్కారం. నా పేరు శృతి. మీరు చూస్తున్నారు శృతి కథల ప్రపంచం ఛానల్ని. జ్ఞానం ఉన్నవాళ్ళు ఎంత పెద్ద సమస్యలో పడినా తమను తాము రక్షించుకోగలరు. కానీ అజ్ఞానంతో మోసం చేసే వాళ్ళ గతి చివరికి ఏమవుతుందో తెలుసుకునేదే ఈ కథ. ఈ కథలో కోతి మరియు మొసలిల మధ్య స్నేహం ఎలా మొదలై అది చివరికి మోసంగా ఎలా మారిందో తెలుసుకుంటాము. అలాగే కోతి తన తెలివితో మొసలి యొక్క మోసపూరితమైన ఆలోచన నుండి ఎలా తప్పించుకుందో మనం ఈ కథలోకి వెళ్ళిపోయి చూద్దాం. అనగనగనగా ఒక అడవి ఉండేది. అడవిలో ఒక కోతి ఉండేది. అది అన్ని రకాల జంతువులతో కలిసిమెలిసి జీవిస్తూ ఉండేది. అక్కడ దొరికే రకరకాల పళ్ళని తింటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. అయితే ఒకరోజు దానికి చాలా ఆకలి వేసింది. అది అడవంతా తిరిగింది. ఎక్కడా దానికి ఏ పండు దొరకలేదు. అప్పుడు అది ఇలా అనుకుంది, చాలా ఆకలిగా ఉంది, ఎంత తిరిగినా ఈ అడవిలో నాకేం దొరకట్లేదు, కనీసం ఆ పక్కన చెరువు ఉంది కదా, ఆ చెరువులో కొన్ని నీళ్లు తాగేనా నా ఆకలి తీర్చుకుందామని అనుకున్నది. అలా అనుకొని అటువైపుగా వెళ్ళింది. ఆ చెరువులో నీళ్లు తాగదామని అనుకుంది. కానీ అక్కడ ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు పైన చాలా పళ్ళున్నాయి. ఆ చెట్టు పైన ఉన్న పళ్ళను చూసి కోతి మనసులో ఇలా అనుకుంది, బ్రతుకు జీవుడా, ఎన్ని పళ్ళున్నాయో, ఈ పళ్ళని ముందు ఒకటి కోసుకొని తినేద్దాం, ముందు నా ఆకలి తీర్చుకుందాం అని అనుకున్నది తడువుగా చెట్టుపైకి ఎక్కేసి 2-3 పళ్ళని తిన్నది. తిని కిందికి దిగి వచ్చి చెరువులో ఉన్న నీళ్ళని తాగింది. ఇలా ప్రతిరోజు అది రావడం, తినడం, తాగడం ఇలా చేస్తూ ఉన్నది. ఇదంతా అక్కడే చెరువులో ఉన్న ముసలి గమనిస్తూ ఉన్నది. అది ఇలా అనుకున్నది తన మనసులో, అరే మనం ఈ కోతితో స్నేహం చేద్దామని అనుకొని చెరువు గట్టి దగ్గరికి వెళ్ళి ఇలా కోతితో, కోతి బావా మనిద్దరం స్నేహం చేద్దామా అని అన్నది. అప్పుడు కోతి కాసేపు ఆలోచించి సరే స్నేహం చేద్దాం అన్నది. అది రోజు దానికి పళ్ళు ఇస్తూ ఉండేది. వాళ్ళిద్దరు రోజు కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ముసలి కొన్ని పళ్ళు తిని మిగతా పళ్ళని తన భార్యకి తీసుకెళ్తా ఉండేది. ఇలా రోజులు గడుస్తూ ఉంటే వాళ్ళ స్నేహం చాలా బలపడింది. ఇదిలా ఉండగా మొసలి యొక్క భార్యకి కోతిని తినాలనే దుర్బుద్ధి వచ్చింది. వెంటనే అది ముసలితో ఇలా చెప్పింది, నాకు ఆరోగ్యం మొత్తం చెడిపోయింది, నాకు కోతి గుండె తింటే ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్ చెప్పారు, కాబట్టి నాకు కోతిని తీసుకురావా, నేను కోతి గుండెని తింటాను, అప్పుడు నాకు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పింది. అప్పుడు ముసలి చాలా బాధపడింది. కోతి ఎంతైనా నా మిత్రుడు కదా, నేనెలా తీసుకురాగలను అని అడిగింది. కానీ ముసలి యొక్క భార్య అసలు పట్టు విడవలేదు. నాకు కోతిని తీసుకురావాల్సిందే, నేను గుండె తీసుకొని తింటేనే నా ఆరోగ్యం బాగుంటుంది అని మొండి పట్టుదల పట్టింది. చేసేదేమి లేక ముసలి చాలా బాధతో చెరువు గట్టి దగ్గరికి వెళ్ళింది. ముసలి కోతితో ఇలా అన్నది, కోతి బావా ఈరోజు మా ఇంటి భోజనానికి వస్తావా, మా ఆవిడ నిన్ను భోజనానికి తీసుకురమ్మన్నది అని చెప్పింది. ముసలి చెప్పిన మాటలకి కోతి చాలా సంతోషపడింది. వెంటనే ముసలి యొక్క వీపుపై ఎక్కి చెరువులో నుండి ముసలి ఇంటికి బయలుదేరింది. ఇలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ముసలి కోతితో ఇలా అన్నది, కోతి బావా మావిడకు ఆరోగ్యం అస్సలు బాగాలేదు, కోతి గుండె తినాలనేసి డాక్టర్ చెప్పారంట, అలా కోతి గుండె తింటే తనకు ఆరోగ్యం బాగవుతుందని చెప్పాడంట, అందుకనేసి నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్తున్నాను అని చెప్పింది. అలా చెప్పగానే కోతికి వెంటనే చాలా బాధపడిపోయింది. అరే ఏంటి ముసలి ఇలా చేసింది అని అనుకున్నది. అలా అనుకొని అది ఒక ఉపాయం ఆలోచించింది. వెంటనే ఒరే పిచ్చివాడా, నేను నా గుండెని చెట్టుపై పెట్టొచ్చాను, అనవసరంగా నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు, పద పోయి మనం గుండెని తీసుకొని వద్దాం పద అని చెప్పి తొందర పెట్టాడు. వెంటనే ముసలి అది కోతి చెప్పిన మాటలు నమ్మేసి వెనక్కి తిరిగి చెరువు గట్టు దగ్గరికి వెళ్ళింది. వెంటనే కోతి ఏం చేసింది, ముసలి వీపు నుంచి టక్కున గట్టుపైకి దిగి అక్కడి నుంచి చెట్టుపైకి ఎక్కి పిచ్చోడా, ఎవరైనా గుండెని చెట్టుపైన వదిలేస్తారా, ఎవరి శరీరం లోపల వాళ్ళ గుండె ఉంటుంది,
అంటుంది. గుండె లేకపోతే ఎవరైనా జీవిస్తారా అని అన్నది. అప్పుడు మొసలి తన తెలివి తక్కువతనాన్ని చూసుకొని చాలా బాధపడింది. అలాగే నేనెంత మోసం చేశానో అని కూడా బాధపడింది. కానీ మొసలి ఎంత మోసం చేసినా కోతి తన తెలివైన బుద్ధిని ఉపయోగించి తప్పించుకుంది. దీనినే అంటారు అపాయంలో ఉపాయంగా ఆలోచించి తప్పించుకోవడం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే శృతి కథల ప్రపంచం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.